హరే కృష్ణ. నా పేరు హేమ హరిదాస్. ఇస్కాన్ తిరుపతి కాంగ్రిగేషన్ తరపున విలేజ్ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్గా పనిచేస్తాను. హిస్ గ్రేస్ రూపేశ్వర చైతన్య ప్రభు, హిస్ గ్రేస్ రేవతి రమణ ప్రభు యొక్క శిష్యుణ్ణి. ఈరోజు ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి ప్రార్థించాలి అని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్న రోజులు. అప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, భగవంతుడు అంటే ఎవరు అనే ఈ ప్రశ్నకి ఈరోజు మనం సమాధానం తెలుసుకుంటాం. భగవంతుడు అంటే ఎవరు అనే ప్రశ్నని వ్యాస భగవానుడు తన తండ్రి అయిన పరాశరముని ప్రశ్నించాడు. అప్పుడు పరాశరముని భగవంతుడు అంటే ఎవరు అని నేరుగా సమాధానం చెప్పకుండా ఇలా సమాధానం చెప్తున్నాడు. ఎవరైతే సంపద, సౌందర్యము, శక్తి, జ్ఞానము, కీర్తి, వైరాగ్యము అనే ఈ 6 గుణాల్ని పరిపూర్ణముగా కలిగి ఉన్నవాడే భగవంతుడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. కాబట్టి ఆవు ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఎప్పుడూ చూడని వ్యక్తికి ఆవు అంటే 2 కొమ్ములు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, ఇది ఒక 4 నుండి 5 అడుగులు ఎత్తుంటుంది. అలా సమాధానం చెప్పినట్టుగా ఇక్కడ పరాశరముని వ్యాస భగవానునితో సంపద అంటే ఐశ్వర్య ఎంత ఉండాలి అంటే పరిపూర్ణంగా ఉండాలని తెలియజేస్తున్నాడు. సంపద, సౌందర్యము, శక్తి, జ్ఞానము, కీర్తి, వైరాగ్యం అనే 6 గుణాలు. భగ అంటే షడైశ్వర్యాలు, వాన్ అంటే కలిగినవాడు, భగవానుడు అంటే షడైశ్వర్యాలను కలిగినవాడు. 6 రకాల ఐశ్వర్యాలని పరిపూర్ణంగా కలిగిన వాడు ఎవరైతే ఆయనే భగవంతుడు అని పరాశరముని వ్యాస భగవానునికి తెలియజేశాడు. అప్పుడు సంపద పరిపూర్ణంగా ఎవరి దగ్గర ఉంది అంటే విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. ఆ లక్ష్మి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరి దగ్గర ఉన్నా కానీ లక్ష్మినే అనాలి. ఆ విధంగా లక్ష్మీదేవి పరిపూర్ణంగా ఎవరి దగ్గర ఉంది అంటే విష్ణువు పక్కనే ఉంది. మొత్తం ధనమంతా లక్ష్మి రూపంలోనే ఉంది. ఆ లక్ష్మి నా భార్య, మొత్తం ధనం నాదే అని చెప్పగలిగిన వ్యక్తి విష్ణువే, లేక ఆ దేవాది దేవుడైన కృష్ణుడే అని గుర్తించాడు వ్యాసుడు. ఇంకా సంపద అయిన తర్వాత సౌందర్యాన్ని చూశాడు. సౌందర్యం ఎవరి దగ్గర ఉంది అంటే బ్రహ్మ సంహితలో బ్రహ్మ తెలియజేస్తున్నాడు. 4 తలలు కలిగిన బ్రహ్మ 4 గంటలకు నిద్ర లేచి ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, అన్ని కారణాలకు నీవే అయ్యా కారణం అని చెప్తూ వేణుం కొణంత మరవింద దళాయథాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవింద మాది పురుషం తమహం భజామి అనే ఈ వేణువును ధరించి, నెమలిపించాన్ని ధరించి నీల మేఘశ్యామంతో ఉండే ఆ కృష్ణుడు ఎవరు అంటే కందర్పకోటి కమనీయ విశేష శోభం. కందర్పుడు అంటే మన్మధుడు. 1,000,000 మంది మన్మధులు ఒక్కరైనా కృష్ణుని అందానికి సరిరారంట. అంత అందగాడు, సౌందర్యవంతుడు కృష్ణుడు అని వ్యాసుడు ఇక్కడ గుర్తించాడు. కాబట్టి సంపద చూసాం, సౌందర్యం చూసాం. ఇక శక్తిని చూస్తే కృష్ణుడు చిన్న పిల్లవాడప్పుడు, 6 రోజుల బాలుడప్పుడు పూతన రాక్షసు వచ్చి సంహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె పాలును తాగుతూ పాల రూపంలో ఉండే విషం రూపంలో ఇచ్చిన పాలని మరియు ప్రాణాన్ని కూడా తీసి సంహరించాడు. అంటే 6 రోజుల బాలుడప్పుడు మనం ఎలా ఉంటాం మనకే తెలియదు. కానీ భగవంతుడు 6 రోజుల బాలుడప్పుడైనా 7 సంవత్సరాలప్పుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా, 125 సంవత్సరాలప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో రణరంగంలో ఉన్నప్పటికీ ఆయన వయసు మాత్రం 16 సంవత్సరాలకు మించి పెరగలేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాలాన్నే శాసించగల శక్తి కలిగిన వాడు భగవంతుడు. కాలం అన్నిటినీ భయపిస్తే ఆ భయానికే భయమంట భగవంతుడంటే. అందుకని ఇక్కడ సంపద చూసాం, సౌందర్యం చూసాం, శక్తిని చూస్తే భగవంతుడు 7 సంవత్సరాల బాలుడప్పుడే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎడమ చేతి చిటికిన వేలితో ఎత్తగలిగిన శక్తిని కలిగిన వాడు. తన పరిపూర్ణ శక్తిని చిన్న 6 రోజుల బాలుడప్పుడు ఉపయోగించగలడు, 125 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఉపయోగించగలడు, 7 సంవత్సరాల బాలుడప్పుడు ఉపయోగించగలడని మనం గుర్తించాలి. అందువల్ల ఆయన పరిపూర్ణమైన శక్తిని కలిగిన వాడు. సంపద, సౌందర్యము, శక్తి, ఇక జ్ఞానాన్ని చూస్తే కృష్ణుడు తెలియజేస్తున్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మమే వైశ్య సత్యంత్య ప్రజానే ప్రియోస్మి. అర్జున, నేను భగవద్గీతలో 700 శ్లోకాలు చెప్తున్నప్పటికీ ఇది కొంచెం సత్యం, ఇది విను అంటున్నాడు. మన్మన, నా గురించే యోచింపు,
మద్భక్తో నా భక్తుడు కమ్ము, మధ్యాజీ నాకు పూజింపు, నమాం నమస్కురు నాకు నమస్కరించుము. ఈ 4 పనులు చేయి అర్జున చాలు, నిన్ను వైకుంఠం తీసుకుపోయే బాధ్యత నాది అని మనం అంటుంటాం కదా మామూలుగా, ఇది సత్యంగా అని. ఇది సత్యంగా అంటే అంతకుముందు చెప్పినటువంటి అబద్ధాలు అసత్యాలని కాదు. ఇది సత్యంగా అని దాన్నన్నా పాటిస్తారేమో అని కృష్ణుడు అర్జునుడితో సత్యం చేసి చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. ఆ విధంగా చూసినప్పుడు ఆ భగవద్గీత కంటే మించిన జ్ఞానం ఈ ప్రపంచంలో ఏదీ లేదని 14 సంవత్సరాలు 14 భువన భాండాలు ఎన్నో ఉన్నప్పటికీ భగవంతుడు ఇక్కడ బోధించిన జ్ఞానం మాత్రం చాలా చాలా ఉన్నతమైంది, పరిపూర్ణమైందని శాస్త్రాలు చెప్తున్నాయి. సంపద, సౌందర్యము, శక్తి, జ్ఞానము, ఇక కీర్తి, వైరాగ్యము. ఎంత కీర్తిమంతుడంటే భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయాలన్నీ కూడా ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నారు. కృష్ణ అంటే సర్వాకర్షకుడు, అదే సమయంలో ఆయన వెన్నను దొంగలించాడు అనే విషయాలు కూడా ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన కీర్తి భగవద్గీత, భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, మహాభారత గ్రంథాలన్నీ శాస్త్రాలు ఉండేదే ఆ కృష్ణుని కీర్తించడానికి. వాసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని తెలియజేస్తున్నాయి. అందువల్ల ఆయన చాలా చాలా కీర్తిమంతుడు. భగవద్గీత కృష్ణుడి దేవాదేవుడు అని చెప్తోంది, భాగవతం కృష్ణుడి దేవాదేవుడు అని చెప్తోంది. మహాభారతంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అంటే ధర్మరాజు, భీష్మాచార్యులు అందరూ కలిసి అప్పుడు కృష్ణుడు చేస్తున్న సేవ ఏంటంటే ఆ రాజసూయజ్ఞకు వస్తున్న అతిథులందరికీ, రాజులందరికీ కాళ్ళు కడుక్కున్న తర్వాత శ్వేత వస్త్రం, తెల్లని వస్త్రం తీసుకొని వాళ్ళ పాదాలు తుడుస్తున్నాడట. అట పాదాలు తుడిచే వ్యక్తిని ఎత్తుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టారు. అగ్రతాంబూలం ఈయనకివ్వాలి, ఈయన దేవాదేవుడు అని భీష్మాచార్యుడు తెలియజేస్తున్నాడు ధర్మరాజుకి. ఈ విధంగా అగ్రతాంబూలం అక్కడ ఇవ్వబడింది. అందుకని ఆయన కీర్తిమంతుడు. చివరిగా వైరాగ్యం ఎంత గొప్పది అంటే 16,108 భార్యలను కలిగి ఉన్నప్పటికీ కృష్ణుడు స్వయంగా అందరినీ ఈ లోకంలో వదిలి నేరుగా తన లోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఒకసారి గోపికలందరూ కలిసి కృష్ణుడితో మేమే నీకు ఆనందాన్ని ఇస్తున్నాం అన్నప్పుడు ఆయన రాధను తీసుకొని మాయమైపోయాడు. ఇక 4 పాదాలు వెళ్ళే దారులు చూసుకొని అందరూ వెతుక్కుంటే కృష్ణ కృష్ణ అని వెళ్ళారు. అప్పుడు రాధారాణి అనుకుంది కృష్ణుడు నన్నే ఆకర్షించాడు, నేనే కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేది అని. అప్పుడు రాధను కూడా వదిలి ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఆయన ఆత్మారాముడు తన పిల్లనుగ్రహం తీసుకొని ఊదుకుంటూ ఆనందిస్తూ ఉంటే కుందేళ్ళు, నెమళ్ళు, అక్కడుండే జింకలు అన్నీ కూడా ఆనందిస్తున్నాయట. వీళ్ళందరూ చూసి కృష్ణ గోవింద మీరు మాకు ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు, తెలియక మేము మీకు ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు అనుకున్నాం, కానీ మమ్మల్ని క్షమించండి, మీరు లేకపోతే మేము ఉండలేము అని వాళ్ళు ప్రాధేయపడ్డారు. ఈ విధంగా వైరాగ్య భావనలో కూడా భగవంతునికి మించిన వాళ్ళు లేరు. మనం ఒక్క భార్యను వదిలేసే ఎక్కడన్నా టూర్ వెళ్ళామంటే రోజుకి 20 సార్లు ఫోన్ చేస్తాం, ఏమి ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అని. కానీ భగవంతుడు 16,108 భార్యలను ఒక్కసారి వదిలి లోకం నుండి వెళ్ళిపోయాడు. అది ఆయన వైరాగ్యం. కాబట్టి సంపద, సౌందర్యము, శక్తి, జ్ఞానము, కీర్తి, వైరాగ్యం అనే 6 గుణాలు పరిపూర్ణంగా కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే ఆయన భగవంతుడు అని వ్యాసుడు కృష్ణుడిని గుర్తించి ఆ పరాశరముని చెప్పిన ఆ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ, అందుకే భగవద్గీతలో భగ అంటే భగవంతుడు, గీత అంటే పాడిన పాట, భగవద్గీత అంటే కృష్ణుడు పాడిన పాట. కృష్ణుడు పాడిన పాట అని అనలేదనమాట. ఎక్కడ ధృతరాష్ట్ర ఉవాచ, అర్జున ఉవాచ అన్నీ చెప్తూ కూడా కృష్ణ ఉవాచ అనలేదు, భగవాన్ ఉవాచ. అంటే భగవంతుడు అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే భగవంతుడు. ఇది ఎవ్వరికి వాడడానికి లేదు ఈ పదాన్ని అనే లోకానికి తెలియజేయడానికి వ్యాసుడు ఇలా ఆ పదాన్ని వాడాడు. కాబట్టి భగవంతుడు అంటే కృష్ణుడు, ఆయనే దేవాది దేవుడు అని వ్యాస భగవానుడు ఇక్కడ డిక్లేర్ చేసి చెప్పడం జరిగింది. హరే కృష్ణ.